బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ అంశంతో పాటు అదేవిధంగా క్యాబినెట్ సమావేశం మార్పు మీద ఓ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మన దగ్గర ఉన్నారు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ అంశంతో పాటు ఇప్పుడు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో క్యాబినెట్ మార్పుకు ఇంత పెద్ద రీజన్ ఉందా సార్? 100కి 100% నేను చెప్తా ఉన్నాను. మంత్రులందరూ కూడా చాలా నారాజు ఉన్నారు ముఖ్యమంత్రి మీద. ఎందుకంటే వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండ్రు, వాళ్ళ ఫోన్లతో పాటు వాళ్ళ సతీమణి ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండు, 17 మంది ఎంపీల ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు అనేది చాలా సీరియస్ అంశంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీలో మంత్రులందరూ చాలా నారాజు ఉండి ఇలా క్యాబినెట్ మీటింగ్ పెడితే ఆ క్యాబినెట్ మీటింగ్ మేము ఎవరం రాము, మీరు మా ఫోన్లో ట్యాపింగ్ చేస్తున్నాము, మనం చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు, దీని ఏందో దీని సంగతి తెలిసిన తర్వాతనే క్యాబినెట్ మీటింగ్ పెడదామని ఇలా ఢిల్లీలో పంచాయతీ అంతా అదే నడుస్తుంది. కావాలంటే నువ్వు తెలుసుకో ఇంటర్నల్గా ఏం పంచాయతీ నడుస్తుందో. నేను చెప్పింది అబద్ధం అయితే మెయిన్ మంత్రులందరూ కూడా మెయిన్ మంత్రులు ఉన్నోళ్ళు, ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంటు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ అందరు మెయిన్ ఉన్న అందరు ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ పెద్ద పంచాయతీ నడుస్తుంది అని నేను చెప్పింది వాస్తవం. అంటే ఒక పక్క రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటున్నటువంటి ఈ సమయంలో రేవంత్ రెడ్డి కూడా చెప్పారు నాకు సోనియా గాంధీ నుంచి కితాబ్ అందింది. ఈ టైంలో రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేసి అంట సాహసం. అరే మీకు ఒక్కటే చెప్తున్నా, నేను చెప్పింది వాస్తవం, 100% వాస్తవం. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే మేము అటెండ్ కాము అని. ఈయనకంటే మంత్రులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈయననే చిన్నపిల్లగాడు కదా, వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ సీనియర్లు ఈయనకంటే. వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని ఆగమాగం చేస్తుంటే వాళ్ళు ఇలా ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఇలా మేము క్యాబినెట్ మీటింగ్ మేము అటెండ్ కాము, మా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది కాబట్టి అని అన్నదానికే ఇది వెరీ సీరియస్ ఇష్యూ. ఇది అంటే క్యాబినెట్ మీటింగ్కు దీనికి సంబంధం ఏముంది, ఎందుకు లింక్ ఉంది అంటున్నారు? అరే ఫస్ట్ అలా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ ప్రైవసీ పోయిన తర్వాత అసలు మా పరిస్థితి ఏంది, మా కార్ఖానా ఏంది, గిదేంది, మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో మేమే సీనియర్లము, కాంగ్రెస్ పార్టీ జెండా మోసిందే మేము, కాంగ్రెస్ పార్టీని మొత్తము కింది నుంచి మీది వరకు తెచ్చిందే మేము, మమ్మల్నే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్మకపోతే ఇది ఏం పంచాయతీ? ఇది 2 రోజుల్లో పోయేది ఏం లేదు. ఫస్ట్ ఈ పంచాయతీతో తెలిసిన తర్వాతనే ఢిల్లీలో అందరూ ఉన్నాం కాబట్టి ఈ పంచాయతీ తెలిసిన తర్వాతనే లెక్క అన్నాను. వాస్తవానికి ఇంత పెద్ద ఇష్యూ కనుక ఉండుంటే ముఖ్యమంత్రి మార్పు మీద డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. చాలా లీడర్లు ఉన్నారు, బట్టి విక్రమార్క చాలా సీనియర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఇలాంటప్పుడు ముఖ్యమంత్రి మార్పు మీదే ఆలోచించే రాహుల్ గాంధీ కానీ మిగతా మల్లికార్జున గారికి కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది కదా. మరి కాంగ్రెస్ పార్టీలో లోపల మీకు అడగలేదు, మీకు తెలుసా? నాకు తెలుసా? వాళ్ళ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది చాలా సీరియస్ అంశం, ఇది నో జోక్ అంశం. ఇది మినిస్టర్స్ మాత్రం అందరు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ అందరు ఆయనే చెప్పిండు కదా, అందరు మంత్రులే, ఎమ్మెల్యేలే, ఎంపీలే చేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. నేను చెప్పేది ఏముంది? నిన్న చిట్ చాట్లో అన్నాడు, చిట్ చాట్లో నిన్న ఢిల్లీలో ఆయన నోటితో అన్నాడు, ఆయననే ఒప్పుకున్నాడు ఫోన్ ట్యాపింగ్లు చేసుడు చాలా కామన్ అని అన్నాడు. మంత్రులను పిలిచి మాట్లాడాడు, మీరు ఏం మాట్లాడుకుంటారు ఏంటి కథ అని. దాని మీదనే చాలా సీరియస్గా నడుస్తూ ఉంది, చాలా సీరియస్గా రగులుతూ ఉంది. చూడాలి మరి 28th కూడా క్యాబినెట్ అవుతుందా. కేటీఆర్ గారు కూడా గతంలో అన్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరమేం కాదు, ఇంటెలిజెన్స్ తన పని తను చేసుకోబోతుంది, గతంలో మన్మోహన్ సింగ్ టైంలో కూడా అయింది అని అన్నారు. మీకు క్లారిటీగా చెప్తా ఉన్నాం, ఫోన్ ట్యాపింగ్ అనేది కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మా ప్రభుత్వంలో మేము ఏనాడు కూడా ఫోన్ ట్యాపింగ్ ఎవరిది మేము చేయలేదు. ఇలా రేవంత్ రెడ్డి అధికారులు కూడా చేయలేదు. మా తెలిసినంతవరకు అసలు ఫోన్ ట్యాపింగే కాలేదు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది అని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు. వాళ్ళ మంత్రులు అందరూ కూడా నారాజు ఉన్నారు దీని మీద. మొత్తానికి పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తమ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేయడం జరుగుతుంది. అందుకని మేము క్యాబినెట్ సమావేశానికి ఈరోజు రావాల్సింది రాలేకపోయామని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అందుకనే డేట్ మార్చాల్సి వచ్చింది. ఈ 2-3 రోజులలో అధిష్టానం ఒక క్లారిటీ ఇస్తే మేము మళ్ళీ క్యాబినెట్ సమావేశానికి అటెండ్ అవుతామన్నటువంటి ఆరోపణ అయితే ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.